హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే పచ్చి కొబ్బరితోటి ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక 4 కొబ్బరి చిప్పలను అనేది తీసుకున్నాను. వాటిని సన్న ముక్కల్లాగా చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రైనర్ సాయంతో ఒక పల్చటి క్లాత్ ఏదైనా ఒకటి తీసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని అందులో వేసేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసి పెట్టుకోవాలండి. ఇట్లాగే మిగిలిన కొబ్బరి అంతటిని కూడా కొబ్బరి పాలు అనేవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. గట్టిగా పిండుకుంటే కొబ్బరి పాలు అనేవి మొత్తం వస్తాయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఆ ఎండు కొబ్బరిని ఏంటంటే సన్న ముక్కల్లాగా ఇట్లే కట్ చేసి పెట్టుకొని వాటిని ఒక రోజంతా వాటర్లో అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవడమేనండి, పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఇదండి మనం కొబ్బరి పాలు అయితే తీసాము. మనం తీసుకునే కొబ్బరి పాలన్నిటిని కూడా ఒక బాక్స్లో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇవి అయితే ఒకసారి తీసినటువంటి పాలేను. రెండోసారి మిగిలిపోయిన పిప్పిలో ఇంకొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇంకొన్ని పాలు అనేవి వస్తాయండి. అవి కొంచెం క్రీమీనెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ 2 పాలని మనం మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఒక 8 గంటలు అలా ఉంచేస్తే మనకి గట్టిగా ఒక గడ్డలాగా అనేది ఫామ్ అవుతుందండి. చూడండి ఎంత గట్టిగా అయ్యిందో. కొబ్బరి పాలల్లో ఉండేటటువంటి క్రీమ్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక గట్టి లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక గడ్డ అనేది కడుతుందండి. దీనిలో ఉండే వాటర్ అన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతాయి. పైకి మాత్రం ఈ క్రీమ్ అంతా ఒక గట్టి గడ్డలాగా తయారవుతుంది. ఈ క్రీమ్ నుంచే మనం ఇప్పుడు కొబ్బరి నూనె అనేది తయారు చేసుకుంటాము. ఇక్కడ నుండి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే మనం వెన్న నుండి నెయ్యి ఎలా తయారు చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందండి. మనం ఇంట్లో నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా కొబ్బరి నూనె కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కూడా మొత్తం తీసుకొని మనం ఒక కడాయిలో అనేది వేసుకొని కాచుకోవాలండి. ఇదంతా దీని నుండే మనకి కొబ్బరి నూనె అనేది వస్తుంది. ఇప్పుడు మనకు రెడీ అయినటువంటి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మనము గ్యాస్ మీద పెట్టి కాగబెట్టుకోవాలండి. మనం వెన్నని ఏ విధంగా కాగబెట్టుకుంటామో అదే విధంగా కాగబెట్టుకోవడమేనండి. ఇంకా కాకపోతే ఏంటంటే సిమ్లో పెట్టి చేసుకుంటే ఈ కొబ్బరి నూనె అనేది మాడిపోకుండా చాలా మంచి స్మెల్ తోటి బాగా వస్తుందండి. కొంతసేపు కాగిన తర్వాత చూడండి ఈ కలర్లో అనేది మారుతూ ఉంటుంది. ఇలా మారుతూ ఉన్నప్పుడు మనము అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి. చూడండి ఆయిల్ అనేది ఇప్పటికే బయటికి రిలీజ్ చేస్తూ ఉంది. కొంతసేపటికి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుందండి. మనం మాడిపోకుండా దగ్గరే ఉండి జాగ్రత్తగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. చివరికి వచ్చేసరికి ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తం రిలీజ్ అవుతుందండి బయటికి. ఈ ఆయిల్ని చల్లార్చుకొని మనం స్ట్రెయిన్ చేసుకుంటే మన హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయినట్టేనండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ ఆయిల్ హెయిర్కి చాలా మంచిదండి. ఎటువంటి కెమికల్స్ ఏమీ కలపకుండా ప్యూర్ ఆయిల్ అండి. నేనైతే ఒక బాటిల్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ అంతా కూడా. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.